రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై ఉన్న ఫిరాయింపు ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది. గతంలో బీఆర్ఎస్ తరఫున దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లు, రీట్ పిటిషన్లను కలిపి విచారించిన ధర్మాసనం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. తాజాగా 5 ఎమ్మెల్యేలపై ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం లేదని సంబంధిత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. మిగిలిన 5 కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా దానం నాగేందర్ ఇప్పటి వరకు నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం ఈ కేసులో కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టు ముందుకొచ్చి ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ కోరనున్న సమయంపై ధర్మాసనం ఎలా స్పందిస్తుందో మరి రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర ఆసక్తికి కలిగిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి తాజాగా చూసుకుంటే 5 ఎమ్మెల్యేలపై అయితే ఆ యొక్క ఫిరాయింపు ఆరోపణలు వాస్తవం కాదని కూడా పిటిషన్లు మరి స్పీకర్ అయితే కొట్టేశారు. మరి మిగతా 5 మరి ప్రస్తుతం ఒకరైతే దానం నాగేందర్ విషయంలో నోటీసులు సమాధానం ఇవ్వకపోవడంపై కూడా ఆ కేసులో కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన పూర్తి డీటెయిల్స్ అంటే తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై నేడు సుప్రీంకోర్టు అయితే మరోసారి విచారించింది. బీఆర్ఎస్ బీఫామ్ తో కారు గుర్తుపై చేసిన శాసనసభ్యులు దానం నాగేందర్, పెద్ద వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి ఇటు కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ 2 లీవ్ దాఖలు చేశారు. మరి అదే రోజు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, అలాగే గూడె మైపాల్ రెడ్డి, కాళీ యాదయ్య, ప్రకాష్ రెడ్డి, మల్ల కృష్ణమోహన్ రెడ్డి, అరకపూడి గాంధీ, ఈ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని కేటీఆర్, జగదీష్ రెడ్డితో పల్లా రాజేశ్వర రెడ్డి, చిత్త ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరి 2 పిటిషన్లపై వాదన జరుగుతున్న క్రమంలోనే మార్చి 18న ఇటు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి కూడా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ ఆయన దాఖలు చేశారు. మరి దానం నాగేందర్ దాంట్లో ప్రతివాదులు చేశారు. మరి పిటిషన్ అన్నిటికీ కలిపి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం అయితే విచారించి వీళ్ళని త్వరగా తేల్చాలని, లేదంటే 3 నెలల నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ధర్మాసనం ఆదేశించింది. మరి ఆ తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టులో కాస్త సమయం కోరినట్టు కోరారు. మరి ఉద్దేశపూర్వకంగానే సాక్షాలు చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ చాలా బలంగా ఆరోపించింది. మరి ఈ క్రమంలో రోజువారీగా న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో స్పీకర్ తెలుసుకోవాలని అప్పటికి సిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా చాలా తీవ్రంగా హెచ్చరించారు. డిసెంబర్ 19 లోపు మొత్తం 18 ఎమ్మెల్యేలని ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో 5 ఎమ్మెల్యేలో అరకిపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, తెల్ల వెంకట్రావు, బల్లా కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్పై వచ్చినటువంటి ఫిరాయింపు ఆరోపణలో వాస్తవం లేదని చెప్తూ 5 పిటిషన్లు స్పీకర్ మొన్న కొట్టిపోయడం జరిగింది. మరొక 5 సంబంధించిన పెండింగ్ లో ఉంది. ప్రధానంగా ఆరోపణలు దానం నాగేందర్ స్పీకర్ వివరణ కూడా తాను తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై నేడు జస్టిస్ అగస్టిన్, జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం అయితే విచారించింది. 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ఉంటుంది. మరొక 5 పిటిషన్లపై విచారణకు మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని నివేదించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి గతంలోనే ఇదే చివరి అవకాశం వచ్చిన సుప్రీంకోర్టు మరిసారి ఎలా రియాక్ట్ అవుతుందో మరి చూడాలి. ఉత్కంఠగా నిలుపుకునే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.